చైత్రమాసపు సూర్యుడే చురు 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 చూసెనులే, తెలతెలవారే ఉదయంలో మిలమిల మెరిసెనులే, చిగురులు కొరికిన కోయిలలే కూకు కూకు పాడెనులే, పచ్చని పల్లెలు పరవశమై చిలుకలు తొడిగెనులే. మావి పూతలు పూచే మల్లె రెమ్మలు విరిసే, ఇంతలో వసంతమొచ్చి రెండు కన్నులకు వర్ణాలిచ్చే, పుల్లా మామిడొచ్చే వేప పువ్వులు పూచే, ముంగిటే కళ్ళకి చల్లి రంగు ముత్యాల ముగ్గులు వేసే, పువ్వులలో తీపి కారం ముంచేదు ఉప్పు షడ్రుచుల సమ్మేళనమే ఉగాది తెలుగోళ్ళ సంవత్సరాది. శుభకర మధుకర దినకర సురుచిర సుమధుర సిరివర గిరిధరాని తన హరిహర నరహర శశిధర కరకర భవహర మలహర శ్రీకర సురవర. శుభకర మధుకర దినకర సురుచిర సుమధుర సిరివర గిరిధరాని తన హరిహర నరహర శశిధర కరకర భవహర మలహర శ్రీకర సురవర. గుమ్మ గుమ్మాన గున్న మావి తోరణాలు, గడప గడపల్లో శ్రీలక్ష్మి స్తోత్రాలు, పాడి పంటలతో అలరాడు మన ఊళ్ళో, పాల పొంగుల నురగల వెన్నీలో గిళ్ళు. పచ్చని చిగురుతో వెచ్చని వెలుగుతో పచ్చడి రుచులతో వచ్చే వచ్చలే ఉగాది వచ్చెనులే. పువ్వులలో తీపి కారం ముంచేదు ఉప్పు షడ్రుచుల కార్తిక, ఆ మామిడి ముక్కలివ్వు. ఉగాది తెలుగోళ్ళ సంవత్సరాది. అమ్మా! అరే కార్తిక, ఏమైంది? అమ్మా, మంట! నా కళ్ళు మండుతున్నా, ఏదో పడినట్టుందమ్మా. ఏది ఒకసారి రా చూస్తాను. తగిందా? ఓకే, గట్టిగా నలుపుకు. అమ్మయ్యా, ఉగాది పచ్చడి తయారు చేయడంలో నా వాటా వేప పువ్వు వేయడం అయిపోయింది. వేప వేస్తే సరిపోదు, మొత్తం ఎలా తయారు చేయాలో నేర్చుకో. ఈ రోజుకి వేప పువ్వు వేయడం నేర్చుకున్నాను. వచ్చే సంవత్సరం మామిడి ముక్కలు ఎలా కట్ చేయాలో నేర్చుకుంటాను. ఆ ముసలమ్మ వయ్యాక ఉగాది పచ్చడిని చేయడం నేర్చుకుందు గాని, అంతేనా? అమ్మా! మరేంటి?
అమ్మా అర్జెంటుగా ఒక కాల్ చేయాలమ్మా. నా ఫోన్ రూమ్లో ఉంది, నేను వెళ్ళి తీసుకుని వస్తాను. అత్తయ్య, ఉగాది పచ్చడిలో ఉప్పు కలపాలి కదా, నేను వెళ్ళి తీసుకురానా? ఫోన్ కోసం అన్నయ్య, ఉప్పు కోసం వదిన. అలా బయటికి వెళ్ళి ఇద్దరు కలిసి దొంగ వేషాలు వేద్దామనా? అయ్యో, నిజంగా ఉప్పు కోసమే. ఆహా, అన్నయ్య నువ్వు? ఆ, ఆ, నిజంగా ఫోన్ కోసమే. నిజంగానే ఉప్పా వదినా? అవును. మరి ఇదేంటి? అరే, ఉప్పు ఇక్కడే ఉందా? అవునా? అన్నయ్య, ఏయ్, అరే, ఏయ్, మరి ఇదేంటన్నయ్య? అరే ఫోన్ ఇక్కడే ఉందా? అబ్బబ్బబ్బబ్బా, ఏం నటన! ఇద్దరికి ఇద్దరే. కార్తీక కన్నీరు పడ్డ ఆ ఉగాది పచ్చడి విషంగా మారబోతుంది తక్షక. ఇక ఆ ఇల్లు పూర్తిగా వల్లకాడే. జరగనివ్వను. ఈ పెళ్లి జరగదు. ప్రియా నాది. ఇట్స్ ట్రూ. హే కృష్ణ, నీతో ప్రియా పెళ్లి జరగదు. నేనొస్తున్నా, నేనొచ్చేస్తున్నా. వచ్చి వచ్చి యుగాది వచ్చి ఇంటికి పునాది
మాకు కొంచెం పెట్టు, వదినకి తినిపించాలి. సరే. తక్షక, కార్తీక కన్నీళ్లు కలిసిన ఉగాది పచ్చడి అందరూ తిన్నారు, కానీ ఎవరికి ఏమీ కాలేదు, సంతోషంగా ఉన్నారు. పైగా కార్తీక కాల్ చేసి హ్యాపీగా ఉగాది పచ్చడి నీకు కూడా తీసుకొస్తానని మాట్లాడుతుంది. అసలేమైంది? ఆ ఉగాది పచ్చడి కార్తీక కన్నీటితో విషమైంది. అది ముమ్మాటికి నిజం. కానీ ఆ విషయం వల్ల ఎవరూ చనిపోలేదు తక్షక. ఉగాది పచ్చడిలో విష ప్రభావం పోయింది తామసి. ఎలా పోతుంది? అంటే మన విషకన్య ప్రయోగం విఫలమైందా? కార్తీక విషకన్య కాలేదా? తొందరపడి ఏ నిర్ణయానికి రావద్దు. ఆ విషం పనిచేయకపోవడానికి కారణం రానమ్మ. ఆ ఉగాది పచ్చడి చేసింది గరుడ రేఖలున్న రానమ్మ. ఆ రానమ్మ చేతిలో ఉన్న గరుడ రేఖ వల్ల విష ప్రభావం పోయింది. అందుకే అందరూ బతికిపోయారు. ఎప్పటికైనా ఆ రాణమ్మ మన ప్రయోగానికి శత్రువే. ఇది మన మంచికే తామసి. నీ మాటల్లో అంతరార్థం బోధపడింది తక్షక. అంత సునాయాసంగా వాళ్ళు చావకూడదు. నేను కాటేసి నా కోర్రల్లో నుంచి విషం చిమ్మి ఆ విషం వాళ్ళ నరాల్లోకి ఎక్కి నా కళ్ళ ముందు ఒక్కొక్కళ్ళు చస్తుంటే అప్పుడు నా పగ ప్రతీకారాలు చల్లబడతాయి. అచ్చికి బుచ్చికి అది లెక్క. నీ నడుమందం ఉడుంపట్టులా నన్ను కట్టిపడేసింది. ఈ తాళి కట్టి నీ నడుం పట్టుకుంటాను ప్రియా. ఇన్ని రోజులుగా నన్ను నేను బంధించుకున్న నీ గుర్తుల్ని నీకే ఇచ్చేస్తున్నాను. నేను లేనిదే నీ ప్రపంచం లేదని బ్లడ్తో సైన్ చేసి మరీ ఇచ్చావు కదా. ఇదిగో నీ అబద్ధపు ప్రపంచాన్ని నీ దగ్గరే పెట్టుకో. లవ్ డైవోర్స్ తీసుకున్నట్టేగా, హ్యాపీయే కదా? నువ్వు హ్యాపీ అయితే నేను కూడా హ్యాపీయే. గుడ్ బై. గుడ్ బై. బాబాయ్ బాగున్నారా? బాగున్నానమ్మా. ఎలా ఉన్నావు చెల్లెమ్మా? అన్నయ్య, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీ మొహంలో ఆ దీపావళి చిచ్చుబుడ్డులా వెలుగులు కనిపిస్తున్నాయమ్మా. మనసుకు నచ్చిన వాళ్ళని అవాయిడ్ చేస్తే
మనసులో బాధ ఉంటుంది. అదే మనసులోంచే తీసేస్తే ఫ్రీగా ఉంటుంది. నేను అదే చేశాను, హ్యాపీగా ఉన్నాను. అది సరేనమ్మా, వచ్చింతసేపు అయింది. నీ లవ్వుతో మాట్లాడవేంటమ్మా? అన్నయ్య, మా అన్నయ్య పెళ్లికి మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. ముందుగా ఇది తీసుకోండి. మీరందరూ తప్పకుండా రావాలి. ఈ స్టేషన్లో పోలీసులందరూ ఆ రోజు లీవ్ పెట్టి వస్తామమ్మా. ఏయ్, వచ్చే 1 year వరకు లీవ్స్ లేవు. ఆ ఇంటికి కాబోయే అల్లుడు మీరు కూడా ఉంటారు కదా సార్. అల్లుడు లేదు, గిల్లుడు లేదు. నోరు మూసుకొని వెళ్ళు. ఏంటమ్మా, మా సారు అదే నీ ఉబ్బీకి శుభలేఖ ఇంకా ఇవ్వలేదా? ఎంతైనా కాబోయే భర్తకు శుభలేఖ ఇవ్వకుండా ఉంటారా సార్? అది మీకే సార్, తీసుకోండి. ఈ శుభలేఖ మీ ఎస్ఐ గారికి కాదు, సెల్లో ఉన్న విజయ్కి. హే, అతనెందుకు రెచ్చగొడుతున్నావు? నేనేమీ రెచ్చగొట్టట్లేదు. మా ప్రియా వదిన మీద మనసులో ఇంకా బ్యాలెన్స్, పగ, ప్రతీకారాలు ఉంటే ఈ శుభలేఖను చూసి సైలెంట్గా ఉంటాడని ఇస్తున్నాను. మొత్తం నస్స క్యాండిడేట్. మిస్టర్ సాడిస్ట్ విజయ్, మా వదిన ప్రియా, మా అన్నయ్య కృష్ణల శుభలేఖ తీసుకో. మా వదిన మీద ఇంకా పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకుండా చిప్పు కొడుతుంటూ జైల్లో గప్చుప్గా ఉండు. అర్థమైందా? ఏయ్ కావేరి, ప్రియ మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకునేది నేను. ఏయ్, ఆ మాట ఇంకోసారి అన్నావంటే చెప్పు తెగిపోద్ది రాస్కెల్. ఏయ్, నువ్వు చెప్పుతో కొట్టినా, చెప్పుల దండ వేసినా ఫైనల్ గా ప్రియ నాదే. కళ్యాణ మండపానికి వస్తా, ప్రియని పెళ్లి చేసుకుంటా. ఇట్స్ ట్రూ. రేయ్, నిన్ను చంపేస్తారా? వదులు నిన్ను కావేరి. చంపేస్తారా? ఏయ్ కావేరి, చెల్లమా చెల్లమా, నిన్ను వదిలిపెట్టను. రేయ్, నిన్ను ఏయ్, నిన్ను కావేరి. చంపేస్తాన్రా. కావేరి, నిన్ను కావేరి చంపేస్తాన్రా. వదులు అతన్ని. నిన్ను కావేరి, వదిలిపెట్టను. ఏయ్, వదులు. కావేరి, రీసెర్చ్ కోసమే పోలీస్ స్టేషన్లోకి నీకు పర్మిషన్ ఇచ్చాం. ఇలా ఓవర్ యాక్షన్ చేయడానికి కాదు. పర్సనల్ విషయాలు మాట్లాడి రెచ్చగొట్టడం నేరం. ముందు బయటికి పద. రేయ్, నువ్వు జైల్లో ఉంటేనే సేఫ్, బయటికొస్తే ఫినిష్. కావేరి పద. ప్రియ మెడలో తాళి కట్టేది నేను. ఇట్స్ ట్రూ. అన్నా నిద్ర వస్తుంది, టీ తాగొస్తాను. మన ముగ్గురికి టీ తీసుకొస్తాను. ఓకే వెళ్ళరా.
ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తా. ఇంతకీ ఆ మ్యారేజ్ ఈవెంట్ వాళ్ళు ఎవరమ్మా? బల్వీర్ సింగ్. పూర్తిగా సింగ్ గేటప్లోకి మారిన విజయ్. ఇట్స్ ట్రూ, ఆ ప్రియ నాదే. వస్తున్నా డార్లింగ్.